ప్రైజ్ ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శుభప్రదమైన నామములో వందనాలు తెలియజేస్తున్నామండి. దేవాతి దేవుడు గడిచిన కాలమంతా కూడా ఆయన అమూల్యమైన సజీవమైన రెక్కల చాటున భద్రపరిచినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసుతో సహవాసమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారాగా ప్రతిదినం మనం దర్శిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈ దిన ధ్యానం కొరకు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఇక్కడ పౌలు గారు చెబుతున్నాడు, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలుగజేసిందంటండి. అంటే సువార్త అనేది సువార్త ద్వారా వారి నేత్రాలు తెరవబడకుండా మరి ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలుగజేసిందని పౌలు గారు స్పష్టంగా మాట్లాడుతున్నారు. మరి యోహాను గారు కూడా చూస్తే 3వ అధ్యాయంలో 19వ వచనం, యోహాను గారు కూడా మరి 3వ అధ్యాయంలో చూస్తే ఆయన కూడా మరి ఇదే వాక్యాన్ని ఆయన కూడా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే యుగ సంబంధమైన దేవత ఏం దొరకనట్లేదు అంటే వారి కన్నులకి సువార్త ద్వారాగా వారి నేత్రాలు తెరవబడకుండా వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలుగజేసిందని చూస్తున్నాం. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయంలో 19-20 వాక్యాలు కూడా మనం చూడగలిగినట్లయితే, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యును వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమించిరి. దుష్కారము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించుచు తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు అని యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం 20 వచనాల్లో మనము చూస్తున్నాం. అంటే చెడ్డ క్రియలు చేసేవాడు మరి వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమిస్తాడు అని ఈ లేఖనాల్లో మనకి స్పష్టంగా తెలియజేయబడుతుంది. అలాగే తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ పత్రికలో కూడా మరి 2వ అధ్యాయంలో 10-11 వాక్యాలు చూస్తే, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. అందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపి ఉన్నాడు. దేవుడే వారికి ఏం పంపించాడంట? అబద్ధాన్ని నమ్మునట్లు మోసం చేసే శక్తిని వారికి పంపించాడు అని దేవుని యొక్క లేఖనాల్లో స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే దేవుడే వారి మనోనేత్రాలకు ఏం కలుగజేశాడంటండి? గ్రుడ్డితనం కలుగజేశాడంట. యెషయా గ్రంథంలో కూడా మరి 44వ అధ్యాయంలో మరి దీన్ని బట్టి మరి ప్రవక్త అయిన యెషయా కూడా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో కూడా మరి మాటే మనం అక్కడ చూస్తాం. అంటే వారి మనోనేత్రాలకు ఏం కలగబడిందంటే గ్రుడ్డితనం కలగజేయబడిందని దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ గుడ్డితనాన్ని విడిపించబడాలని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మరి ఆ గుడ్డితనం నుంచి విడిపించబడి మరి దేవుని యొక్క లేఖనాన్ని అనుసరిస్తూ మరి దేవుని మార్గంలోనికి రావాలని మనం ప్రార్థన చేయాలట. మరి యెషయా గ్రంథంలో 44వ అధ్యాయము 18వ వాక్యంలో చూస్తే, వారు వివేచింపరు గ్రహింపరు, చూడకుండానట్లు వారి కనులు కప్పబడెను, గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడెను అన్నాడు. అంటే కన్నులు కప్పబడ్డాయంట, హృదయం మూయబడిందంట. అంటే ఆ సువార్త ద్వారాగా
రక్షింపబడకుండా దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో దేవుని యొక్క రాజ్యానికి వారసులు కాకుండా వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేయబడింది, వారి కన్నులు కప్పబడ్డాయి, వారి హృదయం మూయబడింది అని ప్రవక్త అయిన యెషయా కూడా చెబుతున్నారు. సో కాబట్టి ఈ యొక్క దుర్దినాల్లో మనుషులందరూ దేవుని ప్రేమిస్తున్నారు అంటే అబద్ధాన్ని, మోసాన్ని, దుర్నీతిని ప్రేమిస్తూ ఉన్నారు అని, చీకటిని ప్రేమిస్తున్నారని దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఎందుకంటే దేవుని యొక్క లేఖనము యోహాను సువార్త 1వ అధ్యాయంలో 9వ వచనం అంటాడు, నిజమైన వెలుగుండును అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగిస్తుంది, కానీ చీకటి దానిని గ్రహింపకుండది అంటాడు. అంటే చీకటి దాన్ని ఏం చేస్తుందంట, గ్రహించట్లేదట. సో కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ చీకటిని ప్రేమించేవారుగానే ఉన్నారు, కానీ నిజమైన వెలుగు రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ప్రేమించేవారుగా లేరు అని లేఖనాలు బట్టి మనం అర్థం చేసుకుంటూ మరి నిజమైన వెలుగును ప్రేమించి నిజమైన దేవుని సన్నిధికి రాగలిగినట్లు ప్రతి హృదయం తెరవబడినట్లు మనందరం ప్రార్థన చేయవలసిన బాధ్యత, భారము మన మీద ఉన్నది కనుక ప్రతి ఒక్కరు కూడా దేవా ప్రతి ఒక్కరికి యొక్క గుడ్డిదనం నుండి విడిపించు, నీ వాక్య ప్రత్యక్షత, నీ సువార్త ప్రకాశము ప్రతి హృదయమునకు ప్రతి కన్నులకు దయచేయమని ప్రార్థన చేద్దాం. అట్టి కృప కలిగిన దేవుడు ప్రతి హృదయమును తెరవబడినట్లు ప్రతి మూయబడిన నేత్రం తెరిచినట్లు ఈ కృపావాక్యం మనందరి వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామడి స్తోత్రాలు. నాయన, ఒకప్పుడు నాయన సౌలుగా ఉన్నప్పుడు నేత్రములు మూయబడి నాయన సంఘాలను పాడు చేయడానికి బయలుదేరినటువంటి ఆ సౌలు దమస్కు మార్గము దగ్గర మీరు దర్శించినప్పుడు నాయన పౌలుగా మార్చబడి అనేక సంఘాలు, గ్రామాలు, అనేక మంది నేత్రాలు తెరవబట్టకు ఒక సాధనంగా నీ దాసుని వాడుకున్నారు కనుక ప్రభా, మరి వాక్య ప్రత్యక్షత ద్వారాగా మూయబడినటువంటి కన్నులు, మూయబడిన హృదయములు యేసు నామములో తెరవబడునుగాకని ప్రార్థన చేస్తున్నాను. మీరే కార్యం జరిగించండి నాయన. నానాటికి కూడా అనేక అద్భుతమైనటువంటి నాయన తండ్రి వాక్య పఠనాలు, నాయన వాక్య ధ్యానాలు మేమందరం చేయుటకు, ప్రతి హృదయము తెరవబట్టకు, మండించబట్టకు నీ సన్నిధి కాంతి తోడుగా ఉంచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరాల కొరకు పాస్టర్ మోహన్ 9848617879. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.